రానా పక్కకు రానా. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి చేరుకున్నారు. ఆ సమాచారంతో రెడ్డప్ప ఇంటిని టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొడుతున్నారు పోలీసులు. కుర్చీలు రాళ్లతో దాడి చేసుకుంటున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, పుంగనూరులో ఎన్నికలు ముఖ్యంగా కూడా అదే రకమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పాలి. తాజాగా కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పుంగనూరులోకి రానికన్నటువంటి టీడీపీ కార్యకర్తలు తాజాగా ఏదైతే ఎంపీ రెడ్డప్ప ఇంటికి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ప్రస్తుతం ఎంపీగా గెలిచినటువంటి ఏదైతే మిథున్ రెడ్డి రావడం కూడా జరిగింది. అయితే ఈ సమయంలోనే వైసీపీ కార్యకర్తలు కవింపు చర్యలకు పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా రెడ్డప్ప ఇంటి చేరి కూడా దాడికి యత్నించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే పరస్పరం ఆలదాడులు ఇరువురు కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఈ ఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా గాయాలయ్యాయి. అయితే ఈ ఘటన పూర్తిగా కూడా మిథున్ రెడ్డి నేరుగా మాజీ ఎంపీగా ఉన్నటువంటి రెడ్డప్ప ఇంటికి వెళ్ళడం, ఆయన పరామర్శించిన తర్వాత బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేయడం కూడా జరిగింది. అదే సమయంలో వస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలు మాత్రం తెలుగుదేశం పార్టీ కేడర్ను ఉద్దేశించి కొన్ని కవింపు మాటలు మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతోనే తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా ఆగ్రహం వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా పదుల సంఖ్యలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా వందల సంఖ్యలో చేరుకొని నేరుగా రెడ్డప్ప ఇంటికి మీద కూడా పెద్ద ఎత్తున రాళ్ళదాడి కూడా చేయడం కూడా జరిగింది. ఈ ఘటనలో ఇరువురు కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. అయితే తెలుగుదేశం పార్టీ కేడర్ కు ఎక్కువ మంది కార్యకర్తలకు గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పోలీసులు రకం ప్రవేశం చేసి అందరినీ కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ కూడా మిథున్ రెడ్డి రెడ్డప్ప ఇంట్లోనే ప్రస్తుతం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించి అక్కడ ఉన్నటువంటి ఇరువురు కార్యకర్తలను కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ కార్తీక్. రానా పక్కకు రానా. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి చేరుకున్నారు. ఆ సమాచారంతో రెడ్డప్ప ఇంటిని టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొడుతున్నారు పోలీసులు. కుర్చీలు రాళ్లతో దాడి చేసుకుంటున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. రానా పక్కకు రానా. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి చేరుకున్నారు. ఆ సమాచారంతో రెడ్డప్ప ఇంటిని టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొడుతున్నారు పోలీసులు. కుర్చీలు రాళ్లతో దాడి చేసుకుంటున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. రానా పక్కకు రానా.
పక్కకు రానా ఇట్లా రానా పక్కకు రానా ఇట్లా రానా పక్కకు రానా